హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే మండే వ్లాగ్ అండి. సో, మండే మార్నింగ్ అన్నమాట. నేనైతే చాలా బిజీ అయిపోయాను ఇన్ని డేస్ కూడా. ఇంకా ఫస్ట్ అయితే వదినోళ్ళొచ్చి ఎళ్లారు కదండీ! తర్వాత అక్క, బావలు కూడా వచ్చి వెళ్లారు. సో, ఇన్ని రోజులు బాగా బిజీ అయిపోయాను. ఇంకసలు డేస్ ఎంత ఫాస్ట్‌గా గడిచాయంటే అంత ఫాస్ట్‌గా గడిచాయి. ఇంకా ఈరోజు మండే. ఇంకా స్కూల్స్ అన్నీ నార్మల్ యాజ్ యూజువల్ వీళ్ళని స్కూల్‌కి పంపించేసేయాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి స్కూల్స్ హాఫ్ డేస్ అండి. మధ్యాహ్నం నుండి స్కూల్ వీళ్ళకి 1:40 నుండి 5:00 వరకు అన్నమాట. ఫుల్ డే వీళ్ళు నాతోనే ఉంటున్నారనిపిస్తుంది. హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే భయమేస్తుంది. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలా అనిపిస్తుంది. ఎందులో గందులో వీళ్ళు గాని ఎంగేజ్ చేయకపోతే నా పనయిపోతుంది. సో, ఇక్కడైతే ముగ్గు వేశానండి. చిన్నది 7 డాట్స్ 1 వచ్చేంత వరకు. నేనెక్కువ ముగ్గులన్నీ కూడా ఈ 7 డాట్స్ ఉన్నవే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఈజీగా వచ్చేస్తాయని చెప్పి మాక్సిమం నేను నేర్చుకునేవన్నీ కూడా ఈ సేమ్ డాట్స్‌తో ఉంటాయన్నమాట. సో, ఇలా అయితే సైడ్ డిజైన్స్ అయితే వేసేసాను. ఈరోజైతే పూజ చేసుకున్నాము. ఊరు వెళ్ళాను కదండీ! అక్కడి నుండి వచ్చేటప్పుడు మందార మొగ్గలైతే తెచ్చుకున్నానండి. నాకు మందార మొగ్గలుంటే పూజ చేయడం చాలా ఇష్టమండి. ఎక్కువ మందార పువ్వులతో దేవుడి పటాలన్నీ అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది కదా! పూజ చేసుకునేటప్పుడు. నైటే మొగ్గలన్నీ తీసుకొచ్చేసి వాటర్‌లో అయితే వేసి బయట పెడతానండి. అవి పొద్దునకి చక్కగా విచ్చుకుంటాయి. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి పూలన్నీ కూడా. సో, అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. పూజ చేసుకుందామని చెప్పి. ఈలోపు ఏంటంటే తులసమ్మ దగ్గర ఇంటి వెనక ముగ్గయితే వేసేసుకున్నాను. పిల్లలనైతే ఫస్ట్ రెడీ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసాననుకోండి, నా జోలికైతే రారనమాట. కొంచెం సేపు టీవీ చూసుకుంటారు. లేదంటే వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తానండి. నాన్న భూమికి బిఫోర్ నంబర్స్ అవి నేర్పించు నాన్న అంటే గౌతమ్ కూడా ఇష్టంగా నేర్పిస్తాడు. వాడికి కూడా ఇష్టమేనండి నేర్పించడం. అప్పుడప్పుడు నేను చెప్పిన మాట కాదనలేక వింటూ ఉంటాడు. సన్‌లో కూర్చుంటే కాసేపు ఎండలో ఉంటే మాత్రం అది మాత్రం వినరు. అటు ఇటు పరిగెడుతూ కాసేపేదో చెప్పిన మాట వింటున్నట్టు యాక్టింగ్ చేసి నన్నైతే ఏడిపిస్తూ ఉంటారు అలాగా ఒంటరిగా చుట్టూ తిరుగుతూ. ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళ అక్కొచ్చింది, ఆద్య వచ్చింది చక్కగా ఆడుకున్నారు. నా జోలికైతే రాలేదు. ఇప్పుడేంటంటే అందరూ వెళ్ళిపోయారు గదండీ! నన్ను పట్టుకుంటారనమాట. సో, ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను. బావుందండి. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గయితే వేసుకున్నానిలా. ఇలా ఉంచుకుంటే ఏంటంటే, వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుందండి నాకు. స్టవ్ ఇంత నీట్‌గా ఉంటే. సో, ఎంత బిజీగా ఉన్నా కూడా ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసి ఇలా ముగ్గు వేసుకున్నాకే వంట స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను దోస కోసం నానపెడుతున్నానండి. ఈ మధ్య ఏంటంటే అందరూ కూడా వైట్ రైస్ అంత మంచిది కాదు. దాన్నెంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మిల్లెట్స్ యూజ్ చేయడం అలవాటు జేసుకోవాలని జెప్పి వింటూనే ఉన్నాను. సో, అందుకోసం నేను కొంచెం కొంచెంగా డైట్ మారుస్తున్నాననమాట. ఇక్కడైతే సజ్జలు తీసుకున్నానండి నేను దోస కోసం. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు సజ్జలయితే తీసుకున్నానండి. మీకు నార్మల్ దోస ఎలా అయితే ఉంటుందో, ఈ దోస కూడా అలానే ఉంటుందండి. టేస్ట్‌లో అసలేం డిఫరెన్స్ లేదండి. గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు సజ్జలయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ట్రై చేశానండి. అసలు టేస్ట్‌లో ఏం డిఫరెన్స్ లేదు. సో, మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి షేర్ చేస్తున్నాను. ఎలా అయినా పిల్లలకి హెల్తీవే పెట్టాలని చెప్పి కొంచెం కొంచెంగా డైట్‌లో అయితే చేంజ్ చేస్తున్నానండి. ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా. ఇప్పుడు వీటినైతే మాత్రం ఒక 3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకుందామండి. ఈ వాటర్‌నైతే నేను వేస్ట్ చేయనండి. ఎప్పుడైనా కూడా బియ్యం కడిగినవి, పప్పు కడిగినవి ఇవన్నీ వాటర్ అన్నీ కూడా ఒక పక్కన చిన్న గిన్నెలో అయితే వేసి పెట్టుకుంటాను. వీటిని ఈవినింగ్ టైమ్‌లో మొక్కలకి వేస్తాను. లేదా మార్నింగ్ టైమ్‌లో అయినా మొక్కలకు వేసేస్తానండి. సో, దానివల్ల ఏంటంటే మొక్కలకు కూడా మంచిదే కదండీ! ఈ వాటర్ వేయడం. సో, నాకలా హెల్ప్ అవుతాయన్నమాట ఈ వాటర్‌ని వేస్ట్ చేయను నేను. నేనైతేనండి వీక్‌లో ఖచ్చితంగా ఒక 2 సార్లైనా మిల్లెట్స్ అయితే యూజ్ చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయ్యానండి. ఎలా అయినా వీళ్ళకి హెల్తీ పెట్టాలి. వాళ్ళు తినేవేంటంటే దోస, ఇడ్లీ మాత్రమే. అందుకనే నాకిదొక్కటే ఆప్షన్. సో, వీక్‌లోనే మనం రైస్ కాకుండా ఇలా కొర్రలు, జొన్నలు, అరికెలు మనం ఇదే ప్లేస్‌లో ఈ సజ్జల ప్లేస్‌లో మనం అరికెలు కూడా వేసుకోవచ్చండి. సేమ్ టేస్ట్ ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు ఇలా మన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌లో మిల్లెట్స్‌నయితే యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకు కూడా చాలా మంచిదండి. సో, ఇలా అయితే నేను వాష్ చేసుకున్న వాటర్‌నంతా కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఈవినింగ్ పిల్లలొచ్చిన తర్వాత ఈ వాటర్‌ని తీసుకెళ్ళి మొక్కలకు వేయమంటే వాళ్ళు హ్యాపీగా వేసేస్తారు. వాళ్ళకి కూడా ఒక పని చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ పనిని.
ఇంక ఇవి నేను ఒక 4 టైమ్స్ అలా క్లీన్ చేశానండి. సో, దాంట్లో నేనేంటంటే వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం 8 అవర్స్ పాటయితే మనం నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా మిల్లెట్స్ ఏంటంటే ఎక్కువ సేపు నానాలండి. నేను చాలా సార్లు రాగి దోస, రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం పులుపొచ్చిందండి. మరి దేనివల్ల నాకు తెలీదు. సో, అందుకనే నేనెక్కువ రాగులనైతే యూజ్ చేయడం లేదు. నేను రీజన్ అదే అనుకుంటున్నానండి. రాగులనే అనుకోని వాటినైతే అవాయిడ్ చేసేసాను. ఈసారి ట్రై చేస్తాను రాగులతో ఇంకొక రెసిపీ ఏదైనా కూడా. ఇంకా మధ్యాహ్నం టైం అయిపోతుందండి. వాళ్ళ లంచ్‌కైతే ప్రిపేర్ చేసేసాను ఫాస్ట్‌గా. అన్నం అయితే వండేసి, ఇంక తోటకూర పప్పు అయితే పెట్టేసానండి కుక్కర్‌లో. పప్పు ఎక్కువ వేసుకొని, ఆకుకూర కొంచెం వేసుకుంటే మనకి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఆకుకూర అనేది ఎక్కువ తినాలి కరెక్టే. సో, నేనేంటంటే ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది. వాళ్ళు అంటే వద్దు అనుకుంటే తినేస్తున్నారనమాట. సో, అందుకని కొంచెం ఆకుకూర ఎక్కువున్నా కూడా నేను కొంచెమే వేస్తాను. సో, అదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దానికైతే తాలింపు వేసుకుంటున్నానండి. సో, ఆయిలయితే వేసేసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు తాలింపులో వేస్తే పప్పుకు మంచి కలరొస్తుంది. ఇంకా దంచిన వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకయితే వేశాను. మీకు నచ్చితే అందులో ఇంగువ కూడా యాడ్ చేసుకొని తాలింపయితే వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పప్పయితే రెడీ అయిపోతుందండి. ఇంకిక్కడైతే పప్పు రెడీ అయిపోయిందండి. ఇంక 12:30కి వాళ్ళు లంచ్ పెడితే తర్వాత రెడీ చేస్తే టైం కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఫస్ట్ అయితే వీళ్ళకి పప్పు తినాలి అంటే సైడ్ డిష్ ఏమైనా వడియాలు లేదా చక్రాలు అలాంటివి ఉంటేనే ఇష్టంగా తింటారండి. సో, ఇలా అయితే ప్లేట్స్‌లో వాళ్ళకి వడ్డించేసి ఇచ్చేసాను. ఇంకా ఫుడ్ నచ్చితే మాత్రం పెట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళే తినేస్తారు విసిగిచ్చకుండా. అది నచ్చకపోతే చాలా ఇబ్బంది పడతారు. భూమి అయితే ప్లేట్ ఎండిపోతుంది. సో, ఇంక వాళ్ళకైతే ఫుడ్ పెట్టి స్కూల్‌కి పంపించేసాను. మన సబ్స్క్రైబర్ ఒకరు గుత్తి వంకాయ కూర చేయమని చెప్పి చాలా సార్లు ఒక 4 టైమ్స్ అలా కామెంట్ చేశారండి. మా ఇంట్లో తినరని నేను ఇన్ని రోజులు చేయలేదండి. సో, ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తాను నేను. సో, దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూపిస్తానండి. సో, ఫస్ట్ అయితే నేను అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. వంకాయలన్నీ కూడా నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, వేసుకోవడానికి వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను. సో, దానికి కావాల్సినయేంటంటే 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ ధనియాలు ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు, నువ్వులు సెపరేట్‌గా ఫ్రై చేసుకోండి. ఇంక ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడైతే వాటర్‌లో సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయలన్నీ కూడా చక్కగా మధ్యలో కట్ చేసుకోవాలి. 2 ఘాట్లయితే పెట్టుకోవాలండి. ఇటు అటు కూడా మధ్యలో పురుగులేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. మనకి వంకాయ పైకి చూడడానికి బాగున్నా కూడా లోపలైతే పురుగులుంటాయండి. జాగ్రత్తగా చెక్ చేసుకొనైతే మనం సాల్ట్ వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్‌లో వేయకపోతే మనకి వంకాయ చేదొచ్చేస్తుంది. అందుకని సాల్ట్ వాటర్‌లో అయితే వేస్తాము. సో, ఇవన్నీ కట్ చేసుకొనైతే వాటర్‌లో వేసేసుకోవాలి. మా పిల్లలేంటంటే వంకాయ ఫ్రై గానీ, వంకాయ టమాటా గానీ కర్రీ ఈజీగా తినేస్తారండి. సో, ఈ గ్రేవీ కర్రీని అంత ఇష్టంగా తినరు. అందుకని నేను ఫ్రీక్వెంట్‌గా చేయనండి. సో, దానికోసమైతే ఫస్ట్ మనం పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నానండి. వంకాయలు ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చూసారు కదా! 2 గరిటెలయితే వేసాను నేను. ఆయిల్ వేడయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలనైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనం మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోతాయన్నమాట. అటు ఇటు 2 వైపులా కూడా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉన్నామనుకోండి వంకాయలు చక్కగా మనకు ఫ్రై అవుతాయి. ఇంకివి ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, మూత పెట్టుకుందాం ఈలోపు. ఇక్కడైతే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ధనియాలు ఇందులో వేసేసుకోవాలి. ఫ్రై అయితే మనకు మంచి స్మెల్లొస్తాయి. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. మీకు గనక నచ్చితే ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి కూడా వేసుకోవచ్చు. నేను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయలేదండి. పిల్లలంతా స్పైసీ తినరని చెప్పి అవేమి యాడ్ చేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి ఇందులో.
నేనైతే ఇందులో ఒక 5 వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచుల అల్లం వేసుకున్నాను. కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులోనే మనం కారం, పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసేసి ఇంకా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. మనం ఈ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవేమి యాడ్ చేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కారం అయితే నేను 1 ½ స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు స్పైస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. చూసారు కదండీ! ఇలా అయితే నేను పేస్ట్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడైతే మన వంకాయలయితే ఫ్రై అయిపోయినాయి చూసారు కదా! ఇంకొంచెం సేపు టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. కొంచెం ఓపికగా అయితే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఎవరు చేయడానికి అంత ఇష్టపడరు. కానీ చెప్పాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంత బావుంటుంది. ఇక్కడైతే మన వంకాయలు ఫ్రై అయిపోయి చూసారు కదండీ! ఈ స్టేజ్‌లో తీసి అన్ని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఆయిల్‌లో మనం గ్రేవీని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు కనుక ఆయిల్ ఎక్కువ అవుతుంది అనిపిస్తుందంటే కొంచెం తీసేసేయండి. నాకైతే సరిపోతుంది అనిపించిందండి. అందుకే ఇంకా పేస్ట్‌ని అయితే యాడ్ చేసేసాను. ఈ పేస్ట్‌ని యాడ్ చేసుకున్నాక ఇంకా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. అడుగు మాడకుండా కొంచెం సేపు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనం మూత ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా. చూసారు కదా! గ్రేవీ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలనైతే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, అయిపోయింది నా కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండీ! నేను కూడా వేడిగా అన్నం వడ్డించేసుకొని కూర వేసుకొని తినేసాను. చాలా టేస్టీగా వచ్చింది. మా గౌతమ్ కూడా తిన్నాడు. భూమి ఇలాంటివన్నీ ట్రై చేయదు. సో, వాడికైతే కొంచెం స్పైసీ తగ్గించి చేశాను కదండీ! ఇష్టంగా తిన్నాడు. సో, గరం మసాలా ఇష్టం ఉండేవాళ్ళు కూడా యాడ్ చేసుకోండి. మా భూమి నన్ను కూడా వీడియో తీయమ్మా అని చెప్పి అడుగుతుంది. సో, ఇంకా ఈవినింగ్ అయితే నేను గ్రైండర్‌కి వేద్దామని చెప్పి గ్రైండర్ అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. కింద పెడతాను కదండీ! కొంచెం డస్ట్ పడుతుంది. చాలా ఎక్కువ డస్ట్ వస్తుందండి. అసలు ఇంట్లో రోజు ఊడుస్తున్నా కూడా డస్ట్ పడిపోతుంది. గ్రైండర్ అయితే ఫిక్స్ చేసేసి మనం మార్నింగ్ నానబెట్టుకున్నాం కదండీ! సజ్జలు ఇంకా మినపప్పు. సో, అదైతే గ్రైండర్‌కి వేసుకుంటున్నాను. చూసారా నానిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి. మీకు కనుక ఇందులో నచ్చితే మెంతులు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే వేయలేదు. ఇవన్నీ కూడా మనం గ్రైండర్‌లో అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా వాళ్ళని స్కూల్‌కి పంపించి అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకునేలోపు వాళ్ళు వచ్చేస్తున్నారు ఫాస్ట్‌గా. సరే ఈవినింగ్ స్నాక్ ఏం పెడదామని చెప్పి ఆలోచించాను. ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఏం లేవు. సో, అందుకని చాకోస్ పాలు ఇచ్చేద్దామని చెప్పి పాలైతే కాసానండి. అదైతే అప్పుడప్పుడు నన్ను ఆదుకుంటుందండి. వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు చాకోస్ పాలు. లేదా ఫ్రూట్స్ ఉంటే మాత్రం విసిగించరు. చక్కగా ఫ్రూట్స్ తినేస్తారు. రోజు ఈ స్నాక్ అనేది చూసారు చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తది నాకు. ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాను నేను. ఈరోజైతే చాకోస్ అయితే ఇచ్చేసాను. ఇవైతే రాగి చాకోస్ అండి. ఇవి పెట్టేసామనుకోండి ఒక 2 అవర్స్ పాటు ఆకలని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టరు. తర్వాత ఒకవేళ ఆకలన్నారనుకోండి డేట్స్ ఇంకా బాదం ఇచ్చేస్తాను. సో, కాసేపు కామ్‌గా అయిపోతారు. నేను డిన్నర్ చాలా తొందరగానే పెట్టేస్తానండి. 7 కల్లా పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు బయట వాకింగ్ చేపిస్తాను తినేసిన తర్వాత. వాళ్ళకి నైట్ వాక్ చేయడం చాలా ఇష్టమండి. నన్ను గుర్తు చేస్తారనమాట. "అమ్మ త్వరగా తిని బయటికెళ్ళి వాక్ చేద్దాం మనం" అని చెప్పి అంటారు. నార్మల్‌గా ఏంటంటే మార్నింగే కనుక కర్రీ చేసేసామనుకోండి ఎక్కువ, ఈవినింగ్ వంట చేసే పనుండదు కాబట్టి తొందరగా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది. కొంచెం టైం ఉంటుంది. బయటికెళ్ళి వాక్ చేయడానికి, కాసేపు పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడానికి బావుంటదండి. ఎన్ని మాటలు చెప్తారో నాకు. అలా వాక్ చేస్తూ స్కూల్‌లో ఏం చేశారు, టీచర్ ఏమన్నారు, ఫ్రెండ్స్‌తో ఏం మాట్లాడుకున్నారు, ఏ గేమ్స్ ఆడుకున్నారు అన్నీ షేర్ చేస్తారు. గౌతమ్ అయితే చక్కగా సైకిల్ తొక్కుంటున్నాడు.
ఇంకా పిండి అంతా కూడా చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే స్టీల్ డబ్బాలో అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. స్టీల్ డబ్బాలో వేసుకుంటే త్వరగా ఫర్మెంటేషన్ అవుతుంది. సో ఈలోపు మా వారు కొంచెం కాఫీ కల్పించారు. ఇంకా కూర్చొని కాసేపు కాఫీ తాగేసి మళ్ళీ వర్క్ లో దిగిపోవాలి. యాజ్ యూజువల్ మన వర్క్ ఉంటుంది. వాళ్ళు హోంవర్క్ చేయించాలి, వాళ్ళని కాసేపు చదివించాలంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 2 days లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మెయిన్ ఎగ్జామ్స్. వాళ్ళ ఎగ్జామ్స్ ఏమో కానీ నాకు టెన్షన్ గా ఉందండి. ఎందుకంటే ఎగ్జామ్ కి మొత్తం సిలబస్ ఉంటుంది కదండి. సో చాలా కష్టం అనిపిస్తుంది మొత్తం చదివించడం. ఇంక ఇక్కడైతే మార్నింగ్ కి చూడండి దోస పిండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిందో. సో దీన్ని కాసేపు కలుపుకోవాలన్నమాట బాగా. ఇంకా సాల్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇంకా అంతేనండి, కలిపేసుకొని దోశలో వేసేసుకోవడమే. మీకు నచ్చితే పైన క్యారెట్ తురుము వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు, కారపొడి వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను ఎక్కువ ఆనియన్ దోశ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంకా పిల్లలు ఆనియన్ అవి తిన్నారు కాబట్టి నార్మల్ దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఈ దోశల్లో నేను గమనించింది ఏంటంటే అండి, నార్మల్గా దోశ వేసేస్తే బాగోట్లేదండి. పెనం వేడైన తర్వాత దోశ వేసుకొని సిమ్ లో పెట్టి కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుందండి. బాగుంది దోశ ఇలా వేసుకుంటే. నార్మల్ గా కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి పల్చగా దోశ పిండి అలా అలా వేసే దోశల కంటే కూడా ఇలా బాగుందండి. మీకు కుదిరితే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పెనం వేడైన తర్వాత 2 గరిటెల పిండి అయితే వేసుకొని స్ప్రెడ్ చేసుకొని సిమ్ లో పెట్టి ఇంకా అలా కాల్చుకున్నానండి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కూడా కొంచెం టైం టేకెనే, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయితే చక్కగా మనకి దోశ వస్తుంది, బాగుంటుంది. ఇంకా దోశలు అయితే వేసేసి పల్లి చట్నీ వేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.